ఏవండోయ్! మినపప్పుతో చేసిన గారెలు తినుంటారు. మినపప్పుతో చేసిన ఇడ్లీలు తినుంటారు. ఆఖరికి మినపప్పుతో చేసిన పచ్చడి కూడా తినుంటారు. మరి మినపప్పుతో చేసిన హల్వా ఎప్పుడైనా తిన్నారా? పోనీ విన్నారా? ఓలక్క, మినపప్పుతో హల్వా ఏంటి? మోకాల్లో ఉన్న మెదడు బానే పనిచేస్తుందా? అర్ధంతరంగా ఆగిపోయిందా? అని మాత్రం అనకండి. మీ వరకు రాలేదేమో గానండి, ఇది పూర్వం నుంచి పేరు పలికిన వంటేనండి. అసలే ఎదురు బోళ్ళు పండగలున్నాయి. వచ్చే పండక్కి హడావిడి లేకుండా హాయిగా ఈ మినపప్పు హల్వా చేసేయండి. ఏం లేదండి, స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ కింద ఫైర్ పెట్టి కప్పు మినపప్పు గుళ్ళు వేసుకుని గిరగిరగిరగిరా తిప్పాలి. పప్పు మాత్రం పనంలోనే ఉండాలి. మల్లెపూల తెల్లగా ఉన్న మినపగుళ్ళని మందార పూల ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మినపప్పుని మిక్సీ జార్లో వేసి గిర్రమ్మని ఒకసారి బర్రమ్మని ఒకసారి తిప్పి మెత్తని పౌడర్ లా పట్టేసుకోవాలి. అదే ప్యాన్ లో నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత ఈ పౌడర్ వేసి, పౌడర్ వేసిన తర్వాత కలిపేసి హాట్ వాటర్ ని కొంచెం కొంచెం యాడ్ చేసి కలిపేసి ఇలాచీ పౌడర్ తో పాటు వేయించిన జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసి అరచేతిలో పైన మోచేతిలోకి, మోచేతిలో పైన రెక్కల్లోకి వచ్చేంత వరకు తిప్పుతా ఉండాలండి. అంతే, హడావిడి లేని మినపప్పు హల్వా రెడీ.